ఈ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఎప్పటికప్పుడు మనం లాస్ట్ మైల్ వరకు అందరిని కూడా ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని మీకు చెప్తుంటాను. ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్టు, ఏదైతే వరదలు వచ్చాయి, ఈ యొక్క తుఫాను యొక్క తాకిడి వల్ల పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. ఎప్పుడు మనం ఊహించని దానికంటే కూడా ఎక్కువ వర్షాలు పడి రాష్ట్రంలో కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రాణ నష్టం తగ్గించగలిగాం. అదే సమయంలో ఒక్కొక్క దగ్గర కుంభవృష్టి, ఒక్క మంగళగిరిలో 271 మిల్లీమీటర్స్ అంటే దగ్గర దగ్గర 27 సెంటీమీటర్లు పడడం ఒక అరుదైన సంఘటన. ఇది ఇంత మునుపు హైదరాబాద్ లో ఒకసారి 20 సెంటీమీటర్లు పడింది. ఇది ఇప్పుడు 28 సెంటీమీటర్లు ఒక మంగళగిరిలో పడింది. మైలవరంలో 268 మిల్లీమీటర్లు అంటే 27 సెంటీమీటర్లు పడింది. జగ్గయ్యపేటలో 26 సెంటీమీటర్లు, తుళ్ళూరులో 23 సెంటీమీటర్లు పడింది. ఈ విధంగా మనం చూస్తే 8 స్టేషన్స్ లో 221 సెంటీమీటర్ కంటే ఎక్కువ వర్షం పడే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా 20 స్టేషన్లో 12 సెంటీమీటర్ల నుంచి 21 సెంటీమీటర్ల వరకు వర్షం పడే పరిస్థితి వచ్చింది. 42 స్టేషన్స్ లో 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్లు పడింది. అయితే నిన్న సాయంత్రం ఇది క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో క్లౌడ్స్ ఎక్కువగా ఉండడం, నల్గొండ, మహబూబ్నగర్, ఆ ప్రాంతాల్లో ఖమ్మం, ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపించే పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల మనకు ఫ్లడ్ మేనేజ్మెంట్ సమస్యలు వస్తున్నాయి. ఏదైతే నేషనల్ హైవేస్ కూడా ఎక్కడికక్కడ మెరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి మొత్తం 9 మంది చనిపోయే పరిస్థితి, 9-10 మంది క్యాజువాలిటీస్ ఉన్నాయి. అదే సమయంలో 1-2 వెహికల్స్ కొట్టుకోపోవడం సంఘటనలు జరిగాయి. పంట నష్టం కూడా హెవీగా ఉంది. ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు, ఇప్పటికైతే నేను 4 సార్లు అడ్మినిస్ట్రేషన్ తో టెలికాన్ఫరెన్స్ తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. నేను మీ అందరితో మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే లైన్ లో ఉన్నారో మీరందరూ కూడా అందరికీ చెప్పి టోటల్ పార్టీ ఎలాంటి కష్టాలు వచ్చినప్పుడు ప్రజలతో మనం మమేకం కావాలి. వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని మనం కూడా లీడర్షిప్ ఇచ్చి ఎక్కడికక్కడ ప్రభుత్వం చేసే పనులకి మీరు అండగా ఉండాలా. అదే సమయంలో పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రభుత్వంతో సహకరించి అన్ని పనులు కూడా సమర్థవంతంగా చేసి మన ప్రభుత్వం వస్తే ఏ విధంగా చేస్తున్నామని కూడా చెప్పే పరిస్థితి రావాలి. అందుకే నేను ఈ కాన్ఫరెన్స్ తీసుకున్నాను. మన పార్టీ అపోజిషన్ లో ఉంటే ఎప్పుడు కూడా సమస్యలతో అసోసియేట్ అయ్యాం. 10 రూపాయలు ఖర్చు పెట్టి సమస్యలు పరిష్కారం చేశాం. సహాయం మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు మనం చేయాల్సింది ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలకు మనం అండగా ఉండడం, నాయకత్వం ఇవ్వడం. ఇది పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు మంచి చెడులు రెండు కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మంచి జరిగితే మనకే పేరు వస్తుంది, చెడు జరిగినా మనకే పేరు వస్తుంది. అందుకే నేను కూడా అటు పార్టీలో, గవర్నమెంట్ లో పాజిటివ్ పర్సెప్షన్ పీపుల్లో రావాలి. అంటే పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి పార్టీ మీరు పనిచేయాలి, ప్రభుత్వం కూడా పనిచేయాలి. అందరం కలిసి సమన్వయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పటికే విజయవాడలో 50 సంవత్సరాల్లో ఎప్పుడు పడని వర్షం పడింది. అదే మరిగా నేషనల్ హైవేస్ కొన్ని ప్రాంతాల్లో మెరుగయ్యే పరిస్థితికి వచ్చింది. కొన్ని కొండ ప్రాంతాల్లో ల్యాండ్స్ అన్ని కూడా స్లైడింగ్ అయ్యి అక్కడ ఉండే కొండ ఈ స్టోన్స్ అన్ని కూడా పడే పరిస్థితికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. టెక్నాలజీ కూడా సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాం. డ్రోన్స్ కానీ, CCTV కెమెరాలు కానీ,
ఎక్కడికక్కడ వీడియోలు అన్ని తీసుకొచ్చి మనం మొత్తం యాక్టివిటీని కూడా ఫుల్ స్వింగ్ లో పెట్టి సమర్థవంతంగా వీరిని తొందరలోనే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చాలా వరకు చేశాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. కృష్ణాలో మనం చూస్తే 5 నుంచి 7-8 lakh cubics ఆఫ్ వాటర్ వచ్చే పరిస్థితి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అది కూడా ఒకసారి అంచనా ఏమన్నా